కేటీఆర్ గారు మళ్ళా డ్రామాలు మొదలు పెట్టిండు. ఆ డ్రామాలు ఎట్లుంటాయంటే సినిమాలు లెక్క ఉండయి, ఇక వెబ్ సిరీస్ లెక్కనే ఉంటాయి. అవి అయిపోయేది ఉండదు, పాడుండదు. సడన్ గా ఇతనికి ఏం జరిగింది అంటే పేద ప్రజలు గుర్తుకు రావడం జరిగింది. పేద ప్రజలు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే పేద ప్రజల కోసమని, పేద ప్రజల కోసమే పనిచేస్తుందని, పేద ప్రజల కోసమే పనిచేస్తుంది అనేది అసలు విషయాన్ని మర్చిపోయిండు. ఈయన బావ అగ్గిపెట్టే హరీష్ రావు కావచ్చు, ఈయన నాయన కావచ్చు, ఏనాడు కూడా వీళ్ళ పరిపాలనలో పేద ప్రజలను పట్టించుకోలే, వాళ్ళ కోసం పనిచేసింది లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు చేసిందల్లా పెద్దల కోసమే పనిచేసారు. అపర కుబేర్లతో సోపత్ చేసారు. వీరు కూడా అపర కుబేర్లాగా తయారయ్యారు. ఎందుకంటే ఈ దండుపాల్యం బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళకు పవర్ పోయేసరికి, అధికారం కోల్పోయేసరికి వీళ్లకు అంగట్ల పవర్ వేయింది, ఇంట్ల పవర్ వేయింది, లాస్ట్ కు ఒంట్లో పవర్ కూడా వేయింది. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ అన్న నాయకత్వంలో హైదరాబాద్ పరిరక్షణకై హైడ్రా పేరుతో ఒక మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుడితే సపోర్ట్ చేయాల్సింది పోయి దొంగ జపాలు చేస్తున్నారు. 9.5 సంవత్సరాల మీ పరిపాలనలో కేవలం మీ కుటుంబమే అపర కుబేర్లు కావడం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి మల్లన్న సాగర్, ఈ మల్లన్న సాగర్ ఏర్పాటు చేయడం కోసం 1000 ఎకరాల భూమి, 1000 కుటుంబాలు, 100 గ్రామాలు తుడిచిపెట్టింది నిజం కాదా? ఏనాడైనా వాళ్ళని కనీసం పరామర్శించిరా? కేవలం మీ నాయన ఫామ్ హౌస్ నీళ్లు ఇవ్వడం కోసం, మీ సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్లలో ఉన్నటువంటి మీ బంధువర్గానికి నీళ్లిప్పించడం కోసం, మీ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు కాదా అని నేను అడుగుతున్నాను. అంతేగాక మీ తమ్ముడు చెట్ల సంతోష్ కుమార్ నాయన సిరిసిల్లలో ఇసుక విధ్వంసం చేస్తుంటే, ఇసుక మాఫియా చేస్తుంటే ప్రశ్నించినటువంటి నేరెళ్ల దళిత యువకుల పైన 3rd డిగ్రీ ఉపయోగించింది నిజం కాదా? ఎప్పుడైనా వాళ్ళని పరామర్శించారా? మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో 1, 2 కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం జరిగింది. మీరు చేసినటువంటి అన్ని కూడా పాపాలు, దొంగ పనులు చేసి ఇప్పుడు కుంగ జపాలు చేస్తున్నారు. ఆనాడు మీరు చేసినటువంటి పాపాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. అయినా మీ తీరు మారలే. మీరు ఈ దొంగ జపాలు చేయడం, మీరు మీ తీరు మార్చుకోకపోతే మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో మీ దండుపాల్యం బ్యాచ్, నిన్నే కాదు మీ దండుపాల్యం బ్యాచ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమెరికా పంపించడం ఖాయం.